రాజ్, కావ్య కార్లకైతే యాక్సిడెంట్ జరిగిందని తెలిసి అందరూ కూడా హాస్పిటల్కి పరిగెట్టుకుంటూ వస్తారు. ఇక కావ్యకి ఒక్కసారిగా మెలకువ రాగానే కావ్య ఒక్కసారిగా ఏవండి అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కావ్య దగ్గరకు వచ్చి ఏమైందమ్మా, ఎలా ఉంది, ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో కావ్య అయితే ఆయన ఎక్కడ ఉన్నారని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న సుభాష్ ఇలా అంటూ ఉంటాడు, ఏమోనమ్మా తెలీదు, మాకు ఇలా మీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే వచ్చాము, రాజు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది వినగానే కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మా కారు ఒక్కసారిగా గల్లంతైంది, యాక్సిడెంట్ అయిందని చెప్పి అంటుంది. నాకు అంతవరకే గుర్తుందని చెప్పి కావ్య అంటుంది. దాంతో అపర్ణ అయితే రాజు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఎవరికి తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అప్పు వస్తుంది. అప్పు రాగానే అపర్ణ అయితే ఏంటి, రాజు గురించి ఏమైనా తెలిసిందా, రాజు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడని చెప్పి అడుగుతుంది. దాంతో అప్పు అయితే లేదు, రాజు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కూడా ఎవరికి కనిపించలేదు, రాజు ఆనవాయిలు కూడా ఏమీ కనిపించలేదు, కానీ ఒక చెట్టుకి ఇదిగోండి ఈ షర్ట్ వేలాడుతూ కనబడింది, ఈ షర్ట్ రాజు బావదే అని నేను అనుకుంటున్నానని చెప్పి అప్పు అంటుంది. ఇక ఆ షర్ట్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజు కనిపించలేదు అని చెప్పేసరికి అపర్ణ, అక్కడ ఉన్న సుభాష్ వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. కావ్య అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు కనిపించలేదు అనేసరికి కావ్య అయితే ఇంకా చాలా బాధపడుతూ అసలు ఏమైంది, అసలు ఆయన ఏమయ్యారు అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు ఏమయ్యాడు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పు అయితే మాకైతే మాత్రం కనిపించలేదని చెప్పి తేల్చి చెప్పేస్తుంది. If you like this video, please like, share and subscribe. Thanks for watching.